Good morning, students. As I have told previously, మిక్స్ డిజైన్ డిస్కస్ చేస్తున్నాం ఈరోజు మనం. సో లాస్ట్ ఆన్లైన్ క్లాస్లో మీకు మిక్స్ డిజైన్ యూనిట్ 5 స్టార్ట్ చేశాను. సో మిక్స్ డిజైన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం అన్నీని ప్రాపర్ ప్రపోర్షన్స్లో మనకు కావాల్సినటువంటి టార్గెట్ స్ట్రెంత్ని అచీవ్ చేయడానికి మనం సొంతగా చేసుకునే దాన్ని మిక్స్ డిజైన్ అంటాం. సో ఇవి టూ మెథడ్స్ ఉన్నాయి. నామినల్ మిక్స్ డిజైన్, అలానే డిజైన్ మిక్స్ డిజైన్. సో నామినల్ మిక్స్ డిజైన్లో ఏంటంటే ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. M5 కానివ్వండి, M10, M20, M30, M40 గ్రేడ్ డెసిగ్నేషన్ని బట్టి ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. ఎంత సిమెంటు, ఎంత ఫైన్ అగ్రిగేట్, ఎంత కోర్స్ అగ్రిగేట్ వాడాలనేది ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ ఉంటాయి. సో దానివల్ల మీకు కలిగేటువంటి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ రెండు మీకు క్లాస్లో చెప్పాను. సో బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మిక్స్ డిజైన్ అంటే మనకు కావాల్సినటువంటి టార్గెట్ విత్ డిజైర్డ్ వర్కబిలిటీ ప్రాపర్టీస్, అలానే విత్ డిజైర్డ్ ఫ్రెష్ స్టేట్ ప్రాపర్టీస్, అలానే హార్డ్ అండ్ స్టేట్లో మన డిజైర్డ్ ప్రాపర్టీస్ని అచీవ్ చేయడానికి మనం ఈ మిక్స్ డిజైన్ చేస్తున్నాం. ఓకేనా? ఇట్ మే బీ విత్ రెస్పెక్ట్ టు M10 కానివ్వండి, M20 కానివ్వండి, M30 కానివ్వండి, అప్ టు M40 వరకు మ్యాక్సిమం మీరు ఈ మిక్స్ డిజైన్ని ఫాలో అవ్వచ్చు. సో 40 తర్వాత కూడా అంతా కూడా హై స్ట్రెంత్ కాంక్రీట్ అంటాం. సో దానికి మళ్ళీ సపరేట్ డిజైన్ ఉంటుంది. సో దానికి కోడల్ ప్రొవిజన్స్ అంటూ ఏముండవు, జస్ట్ అది సపరేట్ మెథడ్ అమ్మ. మీరు దాని జోలికి వెళ్ళొద్దు హై స్ట్రెంత్కి. సో అంటిల్ మీకు ఇప్పటి వరకు సో నార్మల్ గ్రేడ్ కాంక్రీట్ M40 వరకు సరిపోతుంది నేర్చుకుంటే. సో మళ్ళీ మీకు ఇంకొక కాషన్ చెప్తున్నాను. సో మీరు మిక్స్ డిజైన్ ఫాలో అయినంత మాత్రాన మీ టార్గెట్ స్ట్రెంత్ని అచీవ్ చేస్తారని ఎక్కడ కూడా ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు. సో ఈ ప్రొసీజర్ అంతా కూడా వేరియస్ ట్రయల్ అండ్ ఎర్రర్స్, నెంబర్ ఆఫ్ ట్రయల్స్ చేసి సో మీరు మిక్స్ డిజైన్ చేసినంత మాత్రాన టార్గెటెడ్ స్ట్రెంత్ని 100% అచీవ్ చేస్తారని ఎక్కడ కూడా ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వరు. ఎందువల్ల అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు డిజైన్ కరెక్ట్గా చేసినా కూడా కాస్టింగ్ మెథడు, అలానే ప్లేసింగ్ మెథడు, నెక్స్ట్ కాంపాక్షన్ మెథడు, వైబ్రేషన్ మెథడు, నెక్స్ట్ టెంపరేచర్ కానివ్వండి, లేదంటే ఎక్స్పోజర్ కండిషన్ కానివ్వండి, మీరు పెట్టే 28 days క్యూరింగ్ కానివ్వండి, డిపెండింగ్ ఆన్ వాటర్ కానివ్వండి, టైప్ ఆఫ్ వాటరు, అలానే టెస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఆఫ్ లోడ్ని బట్టి, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో స్టార్టింగ్లో కూడా మెటీరియల్స్ని టెస్ట్ చేసేటప్పుడు మెటీరియల్ క్వాలిటీని బట్టి, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఒకటని కాదు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ మెథడ్ ఫాలో అయితే ఎంతవరకు అంటే కొంతవరకు మీరు అంటే అబ్నార్మల్గా మీరు వరస్ట్ కండిషన్లో కూడా అప్రాక్సిమేట్లీ 85 to 95% రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు అని వాళ్ళు ఒక ఊహతో నెంబర్ ఆఫ్ ట్రయల్ మిక్సెస్ చేసి ఫైనల్గా దీనికి వాళ్ళు కంక్లూజన్ ఇచ్చారు, ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో మనం ఇండియన్ స్టాండర్డ్ మెథడ్ వచ్చేసి సో కోడల్ ప్రొవిజన్ కోడ్ బుక్ నెంబరు IS 10262/2009. ఓకేనా? ఇదే మీకు సిలబస్లో ఉండేది ఇండియన్ స్టాండర్డ్ మెథడ్, ఫస్ట్ మెథడ్ డిజైను. సో దీంట్లో మనకున్న ఆపర్చునిటీ ఏంటంటే ఐదర్ థియరటికల్ ప్రొసీజర్ అన్నా అడుగుతారు, లేదంటే సమ్ స్టాండర్డ్ డేటా ఇచ్చి ఇన్పుట్స్ అన్నీ ఇచ్చి మీకు మిక్స్ డిజైన్ని క్యాలిక్యులేట్ చేయమంటారు. మిక్స్ ప్రపోర్షన్స్ లాస్ట్లో ఎంతెంత ఏ ప్రపోర్షన్స్లో వాడాలనేది క్యాలిక్యులేట్ చేయమంటారు. ఓన్లీ 2 ways ఉంటాయి. సో ఫస్ట్ కోడ్ బుక్ బాగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎగ్జామ్కి కూడా అలో చేస్తారు. ఇది మీకు PDF కూడా షేర్ చేస్తాను గ్రూప్లో. ఎగ్జామ్ టైంకి మీరు ప్రింట్ తీసుకొని కాలేజీలో ఐ థింక్ మీరు HOD సార్ సీల్ వేసుకొని సైన్ చేసుకొని తీసుకెళ్ళాలనుకుంటారు. అవన్నీ మీరు కనుక్కోండి ప్రొసీజర్స్. బట్ కోడ్ బుక్ మాత్రం ఇట్ ఈస్ అలౌడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. మీరు ఫ్రీగా ఎత్తుకెళ్ళచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ కోడ్ బుక్, అంతా కోడ్ బుక్లోనే ఉంటుంది. మీరేం ఎక్కడ ఎత్తకాల్సిన అవసరం లేదు, పక్కన అడగాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ స్పూన్ ఫీడింగ్ లాగా కోడ్ బుక్లో ఉంటుంది. బట్ కాన్సెప్ట్ వైజ్ చెప్పేటప్పుడు వినండి. ఓకేనా? సో ఫస్ట్
కోడ్ బుక్ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. IS10262/2009. మీరు నెట్లో కొట్టినా కూడా వెంటనే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్, సో ఫస్ట్ స్టెప్ డేటా ఫర్ మిక్స్ ప్రపోర్షనింగ్. సో మీ క్లాస్లో కూడా చెప్పాను కదా, మనకి మినిమం డేటా ఏమేమి ఉండాలి మిక్స్ ప్రపోర్షన్ స్టార్ట్ చేసే ముందు. గ్రేడ్ డెసిగ్నేషన్ అంటే నథింగ్ బట్ మీరు ఏ గ్రేడ్ డిజైన్ చేయాలనుకుంటున్నారో మైండ్లో ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి. ఎందుకంటే మీకు M10 కావాల్సిన దగ్గర M30కి డిజైన్ చేశారనుకోండి, మెటీరియల్ అంతా కూడా ఎక్కువ అయిపోతుంది, స్ట్రెంత్ ఎక్కువ వచ్చినా కూడా బట్ ఆఫ్ నో యూజ్ కదా. సో 10 మెగాపాస్కల్స్ రావాల్సిన దగ్గర మీరు 40 వేస్తే ఏమవుతుంది, 3x ద మెటీరియల్ వేస్ట్ అవుతుంది. సో M40 కావాల్సిన దగ్గర మీరు M10 వేసినా కూడా సైమంటేనియస్లీ తొందరగా ఫెయిల్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మొత్తం మీరు పెట్టిన క్యాపిటల్ అంతా కూడా వేస్ట్. సో గ్రేడ్ డెసిగ్నేషన్ అనేది ఫస్ట్ మనం మైండ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో అయితే మీరు డిజైన్ గ్రేడ్ డెసిగ్నేషన్ ఆఫ్ M10, M20, M30 వాళ్ళే చెప్తారు ఫస్ట్. ప్రాక్టికల్గా చూడాలంటే గ్రేడ్ డెసిగ్నేషన్ ఇస్తారు. సో ఫస్ట్ పాయింట్, సో డేటా ఫర్ మిక్స్ ప్రపోర్షనింగ్లో ఫస్ట్ అండ్ ద మోస్ట్ థింగ్ గ్రేడ్ డెసిగ్నేషన్ మీరు ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా. సో గ్రేడ్ డెసిగ్నేషన్ అంటే నథింగ్ బట్ ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్, M10, M20, M30, M40 అనేది ఫస్ట్ గ్రేడ్ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ సిమెంట్. సో టైప్స్ ఆఫ్ సిమెంట్ మీకు చెప్పాం కదా, వేరియస్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఉన్నాయి. ర్యాపిడ్ హార్డనింగ్ కానివ్వండి, స్లో సెట్టింగ్ కానివ్వండి, లేదంటే ఎనీ అదర్ అల్యూమినా సిమెంట్ కానివ్వండి, ఎనీ స్పెషల్ టైప్ ఆఫ్ సిమెంట్. సెవరల్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ ఉన్నాయి. 14 to 20 సిమెంట్స్ టైప్స్ ఆఫ్ సిమెంట్స్ మీకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కండిషన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ సిమెంట్ మనకి కావాలనేది మనం ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి. అంటే మీరు చేసే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని బట్టి ఏ టైప్ ఆఫ్ సిమెంట్ అనేది ఫస్ట్ మనం ఫిక్స్ అయి ఉండాలి. నార్మల్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంటా, లేదంటే ఎనీ ర్యాపిడ్ హార్డనింగా, లేదంటే స్లో సెట్టింగ్ సిమెంట్ వాడుతున్నారా, లేదంటే అల్యూమినా బైండెడ్ సిమెంట్ వాడుతున్నారా, లేదంటే పీపీసీ వాడుతున్నారా, పొజలానిక్ సిమెంటు, ఇలా ఏ టైప్ ఆఫ్ సిమెంట్ వాడుతున్నాం అనేది మీరు మైండ్లో ఉంచుకోవాలి ఫస్ట్. సో నెక్స్ట్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్. సో ఈ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను. అగ్రిగేట్ అనేది ఇంజనీరింగ్ జియాలజీ నుంచి చూస్తున్నారు ఎలా ఆరిజినేట్ అయింది అనేది. సో ఈ అగ్రిగేట్ సైజుని బట్టి కూడా టోటల్ కాంక్రీట్ ప్రాపర్టీస్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందువల్ల అంటే అబౌట్ 75%, 75 నుంచి 80% ఆఫ్ వాల్యూమ్ వచ్చేసి కాంక్రీట్లో ఈ అగ్రిగేట్ ఆక్యుపై చేస్తుంది. సో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ చెప్పాను కదా మీకు. హై స్ట్రెంత్ కాంక్రీట్లో అయితే 12 mm వాడతాం. నార్మల్ ఆర్సీసీ వర్క్స్లో అయితే అబౌట్ 20 mm వరకు మీరు వాడచ్చు. ఓకేనా. నెక్స్ట్ మినిమం సిమెంట్ కంటెంట్. సో సిమెంట్ కంటెంట్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎక్కువ చూస్ చేయకూడదు. ఎక్కువ సిమెంట్ కంటెంట్ చూస్ చేస్తే ఏమవుతుంది, అన్రియాక్టెడ్ సిమెంట్ ఎక్కువ ఉంటుంది. సో అన్రియాక్టెడ్ సిమెంట్ ఎప్పుడైతే ఉంటుందో హీట్ ఆఫ్ హైడ్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. సో స్ట్రెంత్ గెయినింగ్ కూడా చాలా వరకు తక్కువ ఉంటుంది. మీ టార్గెట్ స్ట్రెంత్ మీరు అచీవ్ చేయలేరు. అలా అని మినిమం సిమెంట్ తీసుకుంటే ఏమవుతుంది, హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ జరిగిపోయి ఎక్సెసివ్గా రియాక్ట్ అయిపోయి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, పోర్స్ వచ్చి. సో నెక్స్ట్ మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియో. సో ఈ వాటర్ సిమెంట్ రేషియో కూడా ఫిక్స్ చేసేటప్పుడు సరైన కండిషన్స్ ఉన్నాయి. అన్ని నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాటర్ సిమెంట్ రేషియో కూడా మీరు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో వర్కబిలిటీ. సో మనం డిజైన్ చేసేటువంటి కాంక్రీట్ వితౌట్ వర్కబిలిటీ, దానికి వర్కబిలిటీ లేకుంటే మాత్రం మీరు డిజైన్ చేసి క్యాన్సెస్ కూడా మొత్తం వేస్ట్. సో మనకి కావాల్సినటువంటి ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోజర్ కండిషన్. సో ఎక్స్పోజర్ కండిషన్లో మీకు చెప్పాను డీటెయిల్గా. సో డిపెండింగ్ ఆన్ టెంపరేచర్, అలానే డిపెండింగ్ ఆన్ ఎన్విరాన్మెంట్ని బట్టి కూడా
టోటల్ కాంక్రీట్ క్యారెక్టరిస్టిక్స్ అంతా కూడా మారిపోతుంది. సో నెక్స్ట్ వన్, మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ కాంక్రీట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్లేసింగ్. సో చెప్పాను కదా, టెంపరేచరు, ఎక్స్పోజర్ కండిషన్స్ అనేవి మనకి మేజర్ రోల్. స్ట్రెంత్ అటైన్ అవ్వాలన్నా, అలానే స్ట్రెంత్ తగ్గిపోవాలన్నా కూడా రియాక్షన్ జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల వాటర్కి సిమెంట్కి రియాక్షన్ జరగాలంటే ఈ టెంపరేచర్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ ప్లేసింగ్. సో మీరు దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది, కల నాన్ యూనిఫామ్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనుకోండి, ఏమవుతుంది, సెగ్రిగేషన్ అండ్ బ్లీడింగ్ అక్కర్ అవుతుంది. సో ప్లేసింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ప్లేస్ చేయలేదంటే మీకు ఇష్టం వచ్చినటువంటి హైట్ నుంచి డ్రాప్ చేస్తుంది అనుకోండి, కాంక్రీట్ ఏమవుతుంది, సెగ్రిగేట్ అయిపోద్ది. సో మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ అండ్ ప్లేసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఎర్లీ ఏజ్ స్ట్రెంత్ రిక్వైర్మెంట్స్ ఇఫ్ రిక్వైర్డ్. సో మీకు ఎర్లీ ఏజ్ స్ట్రెంత్ కావాలంటే ఏం చేయాలి, మీరు వాడేటువంటి సిమెంట్లో ఎక్కువ కాల్షియం కంటెంట్ అనేది ఉండాలి. ఓకేనా. సో కాల్షియం అనేది ఎర్లీ ఏజ్ స్ట్రెంత్ రావడానికి మనకి యూజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎర్లీ ఏజ్ రిక్వైర్మెంట్ ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు ఆ కాల్షియం ఉండే సిమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, టైప్ ఆఫ్ అగ్రిగేట్. సో టైప్ ఆఫ్ అగ్రిగేట్ చెప్పాను కదా, రౌండెడ్, ఫ్లేకీ, ఎలాంగేటెడ్, ఇలా వేరే షేప్స్ ఉంటాయి. సో మనకి రిక్వైర్మెంట్ని బట్టి ఏ షేప్ సెలెక్ట్ చేసుకోవాలో ముందే మనకి ఒక థాట్ ఉండాలి. సో నెక్స్ట్, మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్. ఇందా చెప్పాను కదా, ఎక్కువ సిమెంట్ వాడలేము, తక్కువ సిమెంట్ వాడలేము. ఆ రెండింటి మధ్యలో ఉండే వాల్యూనే మనం సిమెంట్ వాడాలి. సో లాస్ట్ వన్, వెదర్ అండ్ అడ్మిక్చర్ షెల్ బి యూజ్డ్ ఆర్ షల్ నాట్ బి యూజ్డ్ అండ్ ద టైప్ ఆఫ్ అడ్మిక్చర్ అండ్ ద కండిషన్ ఆఫ్ యూజ్. సో ఇన్ కేస్ మీకు వర్కబిలిటీ అచీవ్ కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అచీవ్ చేయడానికి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి యాడ్ చేస్తాం, దాన్నే మనం అడ్మిక్చర్స్ అంటాం. సో ఫస్ట్ చాప్టర్లో చూసారు కదా, కెమికల్ అడ్మిక్చరు లేదా మినరల్ అడ్మిక్చరు, ఏదైనా యాడ్ చేయొచ్చు, మన యూసేజ్ని బట్టి అడ్మిక్చర్స్ని యాడ్ చేస్తాం. సో ఏ టైప్ ఆఫ్ అడ్మిక్చర్ వాడాలి, అలానే అసలు అవసరమా లేదా, ఇవన్నీ కూడా మనం బిఫోర్ గోయింగ్ టు మిక్స్ డిజైన్ మనం ఇవన్నీ ఆలోచించుకొని రెడీ చేసి పెట్టుకోవాలి మైండ్లో. సో సో మినిమం డేటా అంతా కూడా తయారు చేస్తాం. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్, ఈ డేటా అంతా మనం రెడీ చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ డేటా, నెక్స్ట్ టార్గెట్ స్ట్రెంత్ ఫర్ మిక్స్ ప్రపోర్షనింగ్. అంటే నథింగ్ బట్ ఏంటంటే, మీరు M30కి డిజైన్ చేస్తున్నారు అనుకోండి, 30 గ్రేడ్కి డిజైన్ చేస్తే ఏమవుతుంది, కరెక్ట్గా 30 వస్తుందా, రాదు. సో మనకి ప్రీవియస్ స్టడీస్ ఏం చెప్పున్నాయి, 30కి టార్గెట్ చేస్తే యూ కెన్ అచీవ్ అప్ టు 80% ఆర్ 90% ఆఫ్ ద టార్గెటెడ్ రిజల్ట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, సో M30ని అచీవ్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి టార్గెట్ స్ట్రెంత్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో ఆ టార్గెట్ స్ట్రెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, ఇక్కడ ఫార్ములా ఉంది కదా, FCK డాష్ ఈజ్ ఈక్వల్ టు FCK ప్లస్ 1.65 ఇంటూ ఎస్. సో ఇక్కడ గమనించండి ఫార్ములా. సో FCK డాష్ అంటే నథింగ్ బట్ టార్గెట్ మీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 28 days. సో మనం ఏ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేసినా కూడా, ఏ పారామీటర్ తీసుకున్నా కూడా ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం 28 daysకి స్టాండర్డ్ అని తీసుకుంటాం. సో FCK డాష్ అంటే నథింగ్ బట్ టార్గెట్ మీన్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 28 days ఇన్ న్యూటన్ పర్ mm స్క్వేర్. సో నెక్స్ట్, FCK అంటే ఏంటి, నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. ఫర్ ఎగ్జాంపుల్ M30కి డిజైన్ చేస్తున్నాం అనుకోండి, FCK అంటే 30 గ్రేడ్ కాబట్టి 30 వస్తుంది. సో నెక్స్ట్ 1.65 అనేది కాన్స్టెంట్ అమ్మ. నెక్స్ట్ ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ కూడా న్యూటన్ పర్ mm స్క్వేర్లో తీసుకుంటున్నాం. ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా. సో నెంబర్ ఆఫ్ శాంపిల్స్ వాళ్ళు టెస్ట్ చేసి దాన్ని
కంక్లూడ్ చేస్తూ ఒక డేటాను అరేంజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్గా చెప్పాలంటే అగ్రిగేట్ చేస్తాం మనం డైట్లో ఎంత తీసుకుంటాం, 1 kg మ్యాక్సిమం ఒక మొత్తం లోడ్ వచ్చినప్పుడు 5 kgsకి మనం టెస్ట్ చేయగలుగుతాం. అంతేగాని లోడ్ అంతా కూడా మనం టెస్ట్ చేస్తే కూర్చోలేము కదా ల్యాబ్లో. అప్పుడు ఏం చేస్తాం, దాన్నే మనం శాంప్లింగ్ ప్రాసెస్ అంటాం. సో కాంక్రీట్లో కూడా ఇలానే నెంబర్ ఆఫ్ శాంపిల్స్ టెస్ట్ చేసి శాంప్లింగ్ ప్రాసెస్ ద్వారా ఈ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ అనేవి ఫిక్స్ చేశారు. సో దీనికి సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ టెస్ట్ శాంపిల్స్ తీసుకుంటారు. అట్లీస్ట్ 30 శాంపిల్స్ తీసుకొని ఒక కంక్లూజన్కి వస్తారు. సో మినిమం 30 శాంపిల్స్ తీసుకొని వాళ్ళకు కంక్లూజన్కి వస్తారు. సో ఇక్కడ మీరు అక్కడ ఎస్ అని ఉంది కదా స్టాండర్డ్ డీవియేషన్, అది ఎలా అంటే ఇక్కడ చూడండి అమ్మా, టేబుల్ నెంబర్ 1. సో అజ్యూమ్డ్ స్టాండర్డ్ డీవియేషన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రేడ్ని బట్టి స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ ఇచ్చినారు. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ శాంపిల్స్ని టెస్ట్ చేసి ఈ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూని ఫిక్స్ చేశారు. సో అక్కడ ఫార్ములా ఉంది కదా, ఎఫ్సీకే డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సీకే ప్లస్ 1.65 ఇంటూ ఎస్ అని ఉంది. సో ఎస్ అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పినట్టు మీరు M30కి డిజైన్ చేస్తున్నారు అనుకోండి, M30కి ఎంత ఉంది ఇక్కడ స్టాండర్డ్ డీవియేషను. సో ఇక్కడ చూడండి ఒకసారి, M30కి ఎంత ఉంది, 5.0 ఉంది. సో అదే కానీ మీరు M20 లేదంటే M25కి తీసుకోండి, ఎంత ఉంది ఇక్కడ 4.0 ఉంది. సో M10 M15కి అయితే 3.5 ఉంది. అలానే 30 నుంచి 55 వరకు కూడా 5.0 అని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఈ టేబుల్ అంతా కూడా కోడ్ బుక్లో ఉంటుంది, మీరు వాల్యూస్ గుర్తుపెట్టుకుని వస్తుంది. క్వశ్చన్లో ఏ గ్రేడ్ ఇస్తారని చూస్తే చాలు. సో ఆ గ్రేడ్కి ఎంత స్టాండర్డ్ డీవియేషన్ ఉంటే అంత ఎక్స్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెలెక్షన్ ఆఫ్ మిక్స్ ప్రపోర్షన్స్. సో మీ టార్గెట్ స్ట్రెంత్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ టార్గెట్ స్ట్రెంత్ని అచీవ్ చేయడానికి మిక్స్ ప్రపోర్షన్స్ అంటే నథింగ్ బట్ ఎంత సిమెంట్, ఎంత వాటర్, ఎంత అగ్రిగేట్, ఆ ప్రపోర్షన్స్ ఫిక్స్ చేయడమే మిక్స్ ప్రపోర్షన్స్ అంటాం. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్షన్ ఆఫ్ వాటర్ టు సిమెంట్ రేషియో. సో ఈ సెలెక్షన్ ఆఫ్ వాటర్ టు సిమెంట్ రేషియో అనేది చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. అది ఎలా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మీకు చాలాసార్లు చెప్తున్నాను. సో ఆ వాటర్ టు సిమెంట్ రేషియోని ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది ఇప్పుడు చూడండి. సో వాటర్ టు సిమెంట్ రేషియో అనేది సో ఇక్కడ ఒక కర్వ్ ఉంది కదమ్మా. సో ఈ కర్వ్లో చూడండి, మీ టార్గెట్ స్ట్రెంత్ ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి, 30కి స్ట్రైట్గా లైన్ ఉంది కదా. సో స్ట్రైట్ గ్రాఫ్లో చూస్తే ఈ కర్వ్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, అప్రాక్సిమేట్లీ 0.45 దగ్గర అవుతుంది. లేదంటే M25కి తీసుకోండి, 25కి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, 0.45 నుంచి 0.50 మధ్యలో ఇంటర్సెక్ట్ అవుతుంది. అదే M40 అనుకోండి, M40కి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, స్ట్రైట్గా 35 నుంచి 40 మధ్యలో. సో M20కి తీసుకుంటే సమ్వేర్ అది దూరంగా వెళ్తుంది. సో M30కి చూడండి, ఇక్కడ ఎంత ఉంది, 0.45 ఉంది. సో వాటర్ టు సిమెంట్ రేషియో 0.45 తీసుకుంటాం. లేదంటే అనదర్ ఆల్టర్నేట్ ఉంది, ఆ టేబుల్ కానీ మీ దగ్గర లేకపోతే ఏం చేస్తారంటే టేబుల్ 5 ఆఫ్ IS 456. ఓకేనా. సారీ ఇక్కడ అది కానీ అవైలబిలిటీ లేదంటే టేబుల్ 5 ఆఫ్ IS 456లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో టేబుల్ 5కి వెళ్దాం.
సో ఇక్కడ చూడండి అమ్మ, మీరు ఈ టేబుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో దిస్ ఇస్ టేబుల్ 5 IS 456. ఒకసారి టేబుల్ 5 IS 456 దీంట్లో ఒకసారి చూడండి. సో ఇక్కడ డిపెండింగ్ ఆన్ అవర్ ఎక్స్పోజర్ కండిషన్స్, ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో ఇస్తారు. మైల్డ్ కండిషనా, మోడరేటా, సివియరా, ఎక్స్ట్రీమ్ కండిషనా. సో ఎక్స్పోజర్ కండిషన్స్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్లెయిన్ కాంక్రీటా లేదంటే రెయిన్ఫోర్స్డ్ కాంక్రీటా, మీరు దేనికి డిజైన్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సీసీ అనుకోండి, ఆర్సీసీలో డిజైన్ చేస్తున్నప్పుడు మీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ M30 తీసుకోండి. సో M30కి ఎంత ఉంది ఇక్కడ, వాటర్ టు సిమెంట్ రేషియో 0.45. సో దీన్ని మనం ఫిక్స్ చేసుకుంటాం. అదే కానీ మీరు M15 చేస్తున్నాం అనుకోండి, M15కి ఎంత ఉంది, 0.50. M25 తీసుకుంటే 0.40. సో ఈ వాటర్ టు సిమెంట్ రేషియో అనేది ఇక్కడ విత్ రిగార్డ్స్ టు దిస్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి మనం ఫిక్స్ చేస్తాం. సో వాటర్ టు సిమెంట్ రేషియో అక్కడ మనం ఫిక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ వాటర్ కంటెంట్ అనేది ఫిక్స్ చేస్తాం. సో ఈ వాటర్ కంటెంట్ ఎలా ఫిక్స్ చేస్తామంటే, ఇక్కడ టేబుల్ 2 ఉంది కదమ్మా, ఇక్కడ ఒకసారి చదవండి హెడ్డింగ్. టేబుల్ 2 మ్యాక్సిమం వాటర్ కంటెంట్ పర్ క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ నామినల్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్. సో నామినల్ ఇక్కడ మీకు కావాల్సినటువంటి డేటా ఏంటంటే మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్, అది క్వశ్చన్లోనే ఇస్తారు. ఈకపోతే మీరు మ్యాక్సిమం 20 mm తీసుకోండి, ఓకేనా. సో నామినల్ సైజ్ ఆఫ్ అగ్రిగేట్ 20 mm అనుకోండి, దానికి ఎంత ఉంది ఇక్కడ, వాటర్ కంటెంట్ 186 kgs ఉంది. సో ఇక్కడ మ్యాక్సిమం వాటర్ కంటెంట్ వచ్చేసి 186. అదే కానీ అగ్రిగేట్ సైజ్ కానీ మ్యాక్సిమం 10 mm అనుకోండి, 10 mmకి ఎంత ఉంది, 208 ఉంది. అదే 40 mm అయితే 165 లీటర్స్ కావాలి. సో ఈ టేబుల్ని, సో విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్ 2 మనం వాటర్ కంటెంట్ని ఫిక్స్ చేస్తున్నాం. సో ఇక్కడ నీకు వాటర్ టు సిమెంట్ రేషియో తెలుసు, ఓకేనా. సో వాటర్ టు సిమెంట్ రేషియో అంటే W/C. సో వాటర్ టు సిమెంట్ రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 0.4 అనుకోండి, 40. సో వాటర్ టు సిమెంట్ రేషియోలో మీకు వాటర్ కంటెంట్ తెలుసు 186 లీటర్స్ అనుకోండి. సో వాటర్ వాల్యూ తెలుసు, ఇక్కడ రేషియో తెలుసు. సో ఇక్కడ సిమెంట్ వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, సో వాటర్ డివైడెడ్ బై ఆ రేషియో ఏదైతే ఉందో 0.4 చేస్తే మీకు సిమెంట్ వాల్యూ వస్తుంది. వాటర్ అంటే ఏంటి, నథింగ్ బట్ 186 లీటర్స్. సో దీన్ని బట్టి మీకు సిమెంట్ అనేది ఎన్ని కేజెస్ తీసుకోవాలో మీకు వస్తుంది, అర్థమైందా. సో వాటర్ టు సిమెంట్ రేషియోని ఫస్ట్ మనం డిటర్మైన్ చేయాలి. ఆ రేషియోని బట్టి నెక్స్ట్ వాటర్ కంటెంట్ టేబుల్ ద్వారా డైరెక్ట్గా వస్తుంది కోడ్ బుక్లో. సో వాటర్ వచ్చింది, ఆ రేషియో తెలుసు, దీన్ని బట్టి మనం సిమెంట్ ఎంత క్వాంటిటీ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో మెయిన్ థింగ్ సిమెంట్ క్యాలిక్యులేషన్ అనేది అయిపోయింది. సో మీకు సిమెంట్ ఎంత అనేది వస్తుంది. సో నెక్స్ట్ మీరు ఏం చెక్ చేస్తారంటే, సిమెంట్ వాల్యూ వచ్చిన తర్వాత సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ చదవండి ఒకసారి, మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో ద సిమెంటేనియస్ మెటీరియల్ కంటెంట్ సో క్యాలిక్యులేటెడ్ షెల్ బి చెక్డ్ అగైన్స్ ద మినిమమ్ కంటెంట్ ఫర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డ్యూరబిలిటీ అండ్ గ్రేటర్ ఆఫ్ ద టూ వాల్యూస్ షెల్ బి అడాప్టెడ్. సో ఎక్కడ నుంచి చెక్ చేస్తారంటే IS 456లో మ్యాక్సిమం సిమెంట్ కంటెంట్ వాల్యూ ఉంటుంది టేబుల్. సో దానికి మీకు వచ్చిన వాల్యూకి ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో అది మనం ఆఫ్ చేస్తాం డిజైన్లో. సో మీకు వాటర్ కంటెంట్ తెలిసింది ఎంత తీసుకోవాలని, సిమెంట్ తెలిసింది ఎంత అనేది, ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఓన్లీ
అగ్రిగేట్స్. ఓకేనా? సో వాటర్ క్యాలిక్యులేట్ చేశాడు, అలానే అగ్రిగేట్ క్యాలిక్యులేట్ చేశాడు కాబట్టి సారీ వాటర్ తెలుసు, సిమెంట్ తెలుసు, ఓన్లీ బ్యాలెన్స్ వచ్చేసి అగ్రిగేట్లో ఏముంటాయి? ఫైన్ అగ్రిగేట్స్, కోర్స్ అగ్రిగేట్స్. ఈ రెండు ఎలా తీసుకోవాలి, రేషియోస్ ఎలా ఫిక్స్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ ప్రపోర్షన్స్. సో కోర్స్ అగ్రిగేట్స్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ ముందు అసలు మీరు కోర్స్ అగ్రిగేట్ చేసేదానికంటే ఫస్ట్ టోటల్ అగ్రిగేట్ వాల్యూమ్ ఉంటుంది కదా మనకు 75% కాంక్రీట్లో. సో ఆ 75%లో మీకు ఇష్టం వచ్చినట్టు కోర్స్ అగ్రిగేటు, ఫైన్ అగ్రిగేట్ ఎంత పడితే అంత తీసుకోండి. సో ఫస్ట్ దానికి ఒక రేషియోని ఫిక్స్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 100 kgs అగ్రిగేట్ కావాలనుకోండి మీ మిక్స్ డిజైన్లో. సో 100లో 50-50 తీసుకోలేరు మీ ఇష్ట ప్రకారం. సో నేను 50 kgs ఫైన్ అగ్రిగేట్, 50 kgs కోర్స్ అగ్రిగేట్ తీసుకుంటానంటే మీ టార్గెట్ స్ట్రెంత్ అనేది అచీవ్ కాకపోవచ్చు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆ రేషియో కూడా ఎంత తీసుకోవాలి, వాల్యూము కోర్స్ అగ్రిగేట్ ఎంత, వాల్యూము ఫైన్ అగ్రిగేట్ ఎంత డివైడ్ చేసుకోవాలనేది ఇక్కడ ఈ టేబుల్ క్లియర్గా ఇచ్చింది. సో ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ ఇచ్చినారమ్మా. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ ఉంది కదా మీకు నాకు చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm అనుకోండి మీ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్. సో అలానే మీకు ఎర్త్క్వేక్ డిజైన్స్లో వేరే జోన్స్ ఉన్నాయి కదా, అలానే ఏ జోన్లో అగ్రిగేట్ బిలాంగ్ అవుతుంది అనేది కూడా క్వశ్చన్లో ఇండికేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 2 అనుకోండి. సో మీ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేటు 20 mm, ఇక్కడ మీకు ఇచ్చినటువంటి జోను 2 అనుకోండి. ఎంత ఉంది ఇక్కడ? 0.62. సో మీ కోర్స్ అగ్రిగేట్ వచ్చేసి, సో టోటల్ అగ్రిగేట్స్ వచ్చేసి 100. సో 100లో ఏమేమి ఉంటాయి? కోర్స్ అగ్రిగేట్ ఉంటుంది, అలానే ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది. ఈ రెండిట్లో ఎంత వచ్చింది కోర్స్ అగ్రిగేట్? 0.62. అంటే రిమైనింగ్ 38 అంటే నథింగ్ బట్ 0.38 వచ్చేసి ఫైన్ అగ్రిగేట్ ఉంటుంది. అర్థమైందా? ఇలా మనం రేషియోస్ని డివైడ్ చేస్తాం. మళ్ళీ చూడండి. సో మీ కలర్ మార్క్స్ మీ టోటల్ వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్స్ 100 అనుకోండి. సో ఈ 100లోనే కోర్స్ అగ్రిగేట్స్ తీసుకుంటారు, అలానే ఫైన్ అగ్రిగేట్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కోర్స్ అగ్రిగేట్ ఎంత వాల్యూమ్ అనేది ఫిక్స్ చేస్తున్నాం. ఇక్కడ మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఎంత ఉంది? 0.62 ఉంది. సో మిగిలింది ఎంత? 0.38 అవుతుంది ఫైన్ అగ్రిగేట్కి. ఓకేనా? ఈ వాల్యూమ్ అనేది ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం సైజ్ 40 mm, అలానే జోన్ 1కి బిలాంగ్ అయింది. సో జోన్ 1 అంటే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎంత అయింది కోర్స్ అగ్రిగేట్? 0.69 అయింది. అప్పుడు ఫైన్ అగ్రిగేట్ ఏమవుతుందమ్మా? రిమైనింగ్ 0.31. కానీ అర్థమైతే డిఫరెన్షియేట్ చేయడం. సో రెండు వాల్యూమ్స్ మనం అలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అలా మీరు ఫస్ట్ ఫిక్స్ చేసిన తర్వాత, సో మిక్స్ ప్రపోర్షన్స్ ఎలా కనుక్కుంటామంటే, సో ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. సో ఫైన్ అగ్రిగేట్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే, సో ముందు మీరు వాటర్ కంటెంట్ డిటర్మైన్ చేశారు కదా. సో డబ్ల్యూ అంటే వాటర్ కంటెంట్, సి అంటే సిమెంట్, ఇక్కడ ఎస్సి అని ఉంది కదా, నథింగ్ బట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ ఎంత? కాన్స్టెంట్ మీకు తెలుసు కదా, 3.15. ఇక్కడ ఫైన్ అగ్రిగేట్ అని ఉంది కదమ్మా. సో ఈ ఫైన్ అగ్రిగేట్ దగ్గర మీ యొక్క రేషియోని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో కింద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్. సో మీ స్పెసిఫిక్ గ్రావిటీ టెస్ట్ ఉన్నాయి కదా టీఈ ల్యాబ్లో, ఫైన్ అగ్రిగేట్కి చేసి ఎంత వస్తే
అంత సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో ఇంటూ వాల్యూమ్ కోసం ఇంటూ 1/1000 చేస్తే మీ ఫైన్ అగ్రిగేట్ వాల్యూమ్ వస్తుంది. సో ఇదే సిమిలర్గా కోర్స్ అగ్రిగేట్కి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ డబ్ల్యూ అంటే వాటరు, సి అంటే సిమెంటు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంటు. సో 1 - p అన్న లేదంటే నథింగ్ బట్ సో ఇందాక 0.62. సో ఇక్కడ పి సో సరే ఇందాక మీరు 0.62 సంథింగ్ సెలెక్ట్ చేసుకున్నారు కోర్స్ అగ్రిగేట్కి. సో సో ఈ 0.62 అనేది కోర్స్ అగ్రిగేట్ అంటే ఇక్కడ 1 - p అంటే 0.62 అవుతుంది. సో రిమైనింగ్ వచ్చేసి పార్ట్ 0.38 ఇక్కడ తీసుకుంటాం, లేదంటే అది ఎలా అయినా ఆల్టర్ చేసుకోవచ్చు మీకు. సో ఇక్కడ కోర్స్ అగ్రిగేట్ వచ్చేసి కాన్స్టెంట్. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ సబ్స్టిట్యూట్ చేస్తే కోర్స్ అగ్రిగేట్ యొక్క టోటల్ వాల్యూమ్ కూడా వస్తుంది మనకి. సో ఈ ఫార్ములాస్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్, కొంచెం గుర్తుపెట్టుకోవాలి, కోడ్ బుక్లో ఉండదు. గుర్తుపెట్టుకోవాలంటే నథింగ్ సింపుల్. ఫస్ట్ స్టెప్ నుంచి ఏదైతే చేస్తామో దాన్ని మైనస్ చేస్తాం టోటల్ వాల్యూమ్ అంతే. సో ఫస్ట్ మనం సిమెంట్ కనుక్కున్నాము, సిమెంట్ డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్ వాటర్ కనుక్కున్నాము, స్పెసిఫిక్ గ్రావిటీ 1 కాబట్టి డివైడెడ్ బై ఏ ఉండదు. నెక్స్ట్ ఫైన్ అగ్రిగేట్. సో ఇలా ఫైన్ అగ్రిగేట్ వాల్యూమ్ కనుక్కున్నాం. సో కోర్స్ అగ్రిగేట్ కూడా సేమ్ వాటర్, సిమెంట్, రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్ చేస్తే వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్స్ వస్తాయి. సో ఇలా మనం టోటల్గా ఫైనల్గా ఇప్పుడు మనం ఏమేమి కనుక్కున్నాము, ఫస్ట్ వాటర్ టు సిమెంట్ రేషియో ఫిక్స్ చేసాము. సో వాటర్ టు సిమెంట్ రేషియో ఫిక్స్ చేయగానే వాటర్ కంటెంట్ కనుక్కున్నాం. సో వాటర్ కంటెంట్ కనుక్కున్న తర్వాత ఆటోమేటిక్గా మనం సిమెంట్ వాల్యూ ఎంత అనేది తెలుసుకున్నాం. సో సిమెంట్ వాల్యూ వచ్చేసి కోడ్ బుక్తో కంపేర్ చేసుకొని IS 456తో మ్యాక్సిమం ఏదైతే ఉందో అది తీసుకున్నాం. సో వాటర్ టు సిమెంట్ రేషియో రిగార్డింగ్ వచ్చేసి ఆ గ్రాఫ్ ఉంది కదమ్మా, గ్రాఫు అలానే ఇక్కడ ఉండేటువంటి IS 456లో టేబుల్ 5లో ఉండే వాల్యూస్ ఏదైతే లీస్ట్ ఉంటుందో అది తీసుకుంటాం. ఎందుకంటే వాటర్ టు సిమెంట్ రేషియో తక్కువ తీసుకునే కొద్దీ ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది, సిమెంట్ ఎక్కువ యాడ్ చేసే కొద్దీ ఎక్కువ హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువ స్ట్రెంత్ వస్తుంది. అర్థమైంది డిఫరెన్స్? సో అవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో వాటర్ కంటెంట్ వచ్చింది, నెక్స్ట్ సిమెంట్ వచ్చింది, నెక్స్ట్ అగ్రిగేట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు చెప్పాను. సో ఇలా 4 మిక్స్ ప్రపోర్షన్స్ ఫైనల్గా ఫైండ్ అవుట్ చేసాం ఒక మిక్స్ డిజైన్కి. సో అలానే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, అది కూడా మీ కోడ్ బుక్లోనే ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ M40కి డిజైన్ చేశారు. సో ఇక్కడ ఇచ్చున్నారు కదమ్మా స్టిపులేషన్స్ ఫర్ ప్రపోర్షన్స్. సో ఇదే ఇలానే డేటా కూడా మీకు ఎగ్జామ్లో ఇస్తారు, ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు పంపిస్తా, కావాలంటే చూడండి. సో గ్రేడ్ డెసిగ్నేషన్ M40. సో 40 మెగాపాస్కల్స్కి మీరు డిజైన్ చేయబోతున్నారు. సో టైప్ ఆఫ్ సిమెంట్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్, అలానే గ్రేడింగ్ ఆఫ్ సిమెంట్ వచ్చేసి 43 గ్రేడ్. నెక్స్ట్ మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ 20 mm, మినిమం సిమెంట్ కంటెంట్ వచ్చేసి 320 kg/m3, మినిమం సిమెంట్ కంటెంట్ అది, ఓకేనా. నెక్స్ట్ మ్యాక్సిమం వాటర్ సిమెంట్ రేషియో 0.45 ఇచ్చేసినారు. వర్కబిలిటీ వచ్చేసి 100 mm రావాలి. సో నెక్స్ట్ ఎక్స్పోజర్ కండిషన్ సివియర్, RCC వర్క్ సివియర్ అని ఇచ్చినారు, ఓకేనా. సో టైప్ ఆఫ్ వర్క్ కూడా చూడండి, PCCయా RCCయా. సో మెథడ్ ఆఫ్ కాంక్రీట్ ప్లేసింగ్ పంపింగ్ మెథడ్ వాడుతున్నారు. డిగ్రీ ఆఫ్ సూపర్విజన్ గుడ్. టైప్ ఆఫ్ అగ్రిగేట్ వచ్చేసి క్రష్డ్ యాంగులార్ అగ్రిగేట్. సో మ్యాక్సిమం సిమెంట్ మినిమం వచ్చేసి 320 ఇచ్చారు, మ్యాక్సిమం సిమెంట్ వచ్చేసి 450 kg/m3 ఇచ్చారు. సో కెమికల్ అడ్మిక్సర్ టైప్ వచ్చేసి సూపర్ ప్లాస్టిజర్ వాడుతున్నారు, ఓకేనా. సో దీన్ని బట్టి వాళ్ళు మెటీరియల్స్ని టెస్ట్ చేశారు. సిమెంట్ వచ్చేసి OPC 43 గ్రేడు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ 3.15, కెమికల్ అడ్మిక్సర్ సూపర్ ప్లాస్టర్ కన్ఫార్మింగ్ టు IS 9103.
సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్ కోర్స్ అగ్రిగేట్ ఇచ్చేస్తున్నారు 2.74, రెండింటికి సేమ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఉంది. సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాటర్ అబ్జార్ప్షన్ అని ఇచ్చినాడు. సో కోర్స్ అగ్రిగేటు 0.5%, ఫైన్ అగ్రిగేట్ వచ్చేసి 1% ఇచ్చున్నారు. సో మీకు టీ ల్యాబ్లో చూసినట్టయితే వాటర్ అబ్జార్ప్షన్ అనేది మంచిదే కాదా అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. సో అగ్రిగేట్స్ అనేవి ఎప్పుడు కూడా వాటర్ని అబ్జర్వ్ చేయకూడదు. సో ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేస్తాం, వాటర్ అబ్జర్వ్ చేస్తుంటే ఎక్సెస్ వాటర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. సో ఈడ మనకి వాటర్ అబ్జర్ప్షన్ వచ్చేసి కోర్స్ అగ్రిగేట్లో 0.5% ఇచ్చున్నాడు, ఫైన్ అగ్రిగేట్లో 1% ఇచ్చాడు. సో నీల్ మాయిశ్చర్ ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఈ డీటెయిల్స్ అగ్రిగేట్ గురించి డీటెయిల్స్ ఇచ్చున్నాడు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో ఇక్కడ స్టెప్ 1 చూడండి అమ్మా, టార్గెట్ స్ట్రెంత్ని క్యాలిక్యులేట్ చేశాడు, ఎఫ్సీకే డాష్. ఎలా చేశాడు, ఇక్కడ ఎఫ్సీకే అంటే ఏంటి, నథింగ్ బట్ మీ టార్గెట్ 28 డేస్ స్ట్రెంత్ ఎంత ఇచ్చినాడు, ఇక్కడ 40కి డిజైన్ చేయమన్నాడు. సో ఇది 40 అవుతుంది. సో 1. స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, టేబుల్ 1 IS 10262 నుంచి వస్తుంది. సో M40కి టేబుల్ 1 చూడండి. సో లెట్ us see M40 టేబుల్ 1 ఎంత ఇచ్చున్నాడు, ఇక్కడ 5 Nm/mm² ఇచ్చున్నాడు. సో ఇక్కడ చూడండి అమ్మా, క్లియర్గా చూడొచ్చు. సో ఫ్రమ్ టేబుల్ 1 స్టాండర్డ్ డీవియేషన్ S is equal to 5 Nm/mm². సో దీన్ని బట్టి మనం ఎఫ్సీకే డాష్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎఫ్సీకే అంటే 40, ఎస్ అంటే 5. సో 40 + 1.65 × 5 ఎంత వచ్చింది, 48.25 Nm/mm². సో దానికి మనం డిజైన్ చేస్తే అట్లీస్ట్ 40 MPa అనేది మనం అచీవ్ చేయాలి. సో మనం టార్గెట్ స్ట్రెంత్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, వాటర్ టు సిమెంట్ రేషియోని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ వాటర్ టు సిమెంట్ రేషియో ఎక్కడ చూస్తాం, ఏదర్ మేబీ గ్రాఫ్ అన్నా లేదంటే టేబుల్ 5 IS 456లో నుంచి అన్నా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. సో టేబుల్ 5కి వెళ్ళండి, IS 456. ఇక్కడ చూడండి అమ్మా, మీకు ఇచ్చిన కండిషన్స్ అన్నీ మీరు వెరిఫై చేయాలి ఇప్పుడు. ఓకేనా. సో టేబుల్ 5 ఎక్స్పోజర్ కండిషన్ చూడండి ఫస్ట్. సివియర్ ఎక్స్పోజర్ ఇచ్చినాడు ఫర్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వర్క్. సో సివియర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సివియర్లో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అన్నాడు. సో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ అంటే ఇది, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్లో సివియర్ ఎక్స్పోజర్ M40 గ్రేడ్. సో ఇక్కడ ఎంత ఉంది చూడండి. సో వాటర్ టు సిమెంట్ రేషియో టేబుల్లో సివియర్ ఎక్స్పోజర్ కింద వాటర్ టు సిమెంట్ రేషియో రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ వర్క్ ఎంత ఉంది, ఇక్కడ 0.45 ఉంది. సో వాటర్ టు సిమెంట్ రేషియో ఎంత సెలెక్ట్ చేసుకున్నాడు, ఇక్కడ 0.45 తీసుకున్నాడు కోడ్ బుక్ నుంచి. బట్ 0.45 అనేది చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనేది 0.4 అడాప్ట్ చేసుకున్నారు. సో ఇది మీరు ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే కానీ ఇలా చేయలేరు. సో లేదంటే మీరు నార్మల్ 0.45కే ప్రొసీడ్ అయిపోండి ఎగ్జామ్లో ఏమైనా డౌట్ వస్తే. ఇక్కడ వాళ్ళు ఏంటంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ 0.40 అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా. సో ఫస్ట్ మనం వాటర్ టు సిమెంట్ రేషియోని ఫిక్స్ చేసేసాం. సో నెక్స్ట్ వాటర్ టు సిమెంట్ రేషియోని ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ కంటెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాం.
సో ఈ వాటర్ కంటెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? W/C ఈజ్ ఈక్వల్ టు 0.40. సో వాటర్ కంటెంట్ ఏంటి? మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్స్ 20 mm టేబుల్ 2లో చూడండి ఇక్కడే. సో టేబుల్ 2 కానీ వెళ్తే మీరు మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ ఎంత ఇక్కడ మీకు 20 mm. సో 20 mmకి ఎంత ఉంది ఇక్కడ? సో క్లియర్గా చూడండి. టేబుల్ 2 వాటర్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేయండి. మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ 20 mm అయితే వాటర్ కంటెంట్ వచ్చేసి 186 లీటర్స్. ఓకేనా? సో సో ఫ్రమ్ టేబుల్ 2 maximum water content for 20 mm aggregate is 186 liters for 25 to 50 mm slump. క్లాస్ చెప్పలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఎగ్జాంపుల్లో చెప్తే బాగుంటుందని నేను చెప్పలేదు. సో ఇక్కడ ఒక చిన్న క్లాజ్ ఉందమ్మా, మీరు ఈ థియరీ చదివినట్టయితే అర్థమవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి వాటర్ వాల్యూస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్లంప్ ఎంతంటే 25 to 50 mm స్లంప్ వరకే ఇచ్చున్నారు. మోర్ దెన్ 50 mm స్లంప్ కావాలంటే సో ఫర్ ఎవ్రీ అడిషనల్ 25 mm ఆఫ్ స్లంప్ వీ హ్యావ్ టు యాడ్ 3%. ఓకేనా? సో ఫర్ ఎవ్రీ 25 mm ఆఫ్ స్లంప్ ఎక్స్ట్రా కావాలంటే మనం 3% ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ సో ఒకవేళ వాటర్ కానీ యాడ్ చేయకపోతే మీ ఇష్టం వచ్చినట్టు అడ్మిక్చర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? కెమికల్ అడ్మిక్చర్స్ కన్ఫార్మింగ్ టు IS 9103 అడ్మిక్చర్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు. అడ్మిక్చర్స్ యాడ్ చేయకపోతే వాటర్నన్నా యాడ్ చేయొచ్చు. సో ఎంత అని చెప్పున్నారు? 25 mm స్లంప్కి 3% ఆఫ్ వాటర్ని యాడ్ చేయమన్నారు. సో ఇక్కడ మీరు తీసుకున్నటువంటి వాటర్ ఎంత? 186 లీటర్స్ ఫర్ 25 to 50 mm స్లంప్. ఓకేనా? ఇక్కడ మీ స్లంప్ రిక్వైర్మెంట్ ఎంత? 100 mm స్లంప్. అంటే ఎన్ని 25 టైమ్స్ పెరిగింది? సో 25 + 25. సో అప్పుడు 50 + 50 100 mm సరిపోతుంది. సో ఈచ్ 25 mm ఆఫ్ స్లంప్కి ఎంత యాడ్ చేయమన్నాడు? 3% యాడ్ చేయమన్నాడు. సో 3 + 3 ఎంత పర్సంటేజ్ యాడ్ చేయాలి? 6% ఆఫ్ వాటర్ని ఎక్స్ట్రాగా మనం యాడ్ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఆల్రెడీ మీకు ఎంత వచ్చింది? వాటర్ 186 లీటర్స్ వచ్చింది. సో దానికి 6 లీటర్స్ యాడ్ చేయండి ప్లస్ 0.0. 6% యాడ్ చేస్తే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 197 లీటర్స్. సో ఫస్ట్ స్టెప్ టార్గెట్ స్ట్రెంత్ క్యాలిక్యులేట్ చేశారు. నెక్స్ట్ వాటర్ టు సిమెంట్ రేషియోని ఫైనలైజ్ చేశారు 0.40 అని. నెక్స్ట్ వాటర్ కంటెంట్ని ఫైనల్ చేశారు 197 అని. సో 197 వాటర్ కంటెంట్ తెలుసు, అలానే రేషియో తెలుసు. నెక్స్ట్ సిమెంట్ కంటెంట్ ఈజీగా కనుక్కోవచ్చు కదా. సిమెంట్ కంటెంట్ ఎలా కనుక్కుంటాం? C = వాటర్ ఎంత ఉందమ్మా? 197 డివైడెడ్ బై రేషియో అంటే 0.4. సో దీన్ని బట్టి సిమెంట్ వాల్యూ కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ మీరు ఒక క్లాజ్ ఇచ్చినాడు, సూపర్ ప్లాస్టైజర్స్ అనేది వాడతామన్నాడు. సో మీరు IS సూపర్ ప్లాస్టైజర్ కోడ్ బుక్ అని రెఫర్ చేశారంటే అప్ టు 20% ఆఫ్ వాటర్ అనేది రెడ్యూస్ చేయొచ్చు మనం. ఓకేనా? సో బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్ సూపర్ ప్లాస్టైజర్ వచ్చేసి ఇట్ క్యాన్ రెడ్యూస్ అప్ టు 29% అని తీసుకున్నాడు. సో మన సూపర్ ప్లాస్టైజర్స్ వాడడం వల్ల 29% అనేది డిక్రీజ్ అయింది అన్నాడు. సో ఈ 197 లీటర్స్లో ఈ 29%ని తగ్గిస్తాం. అప్పుడు ఎంత వచ్చింది వాటర్ కంటెంట్?
140 లీటర్స్ వచ్చింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వాటర్ అనేది ఫిక్స్ చేశారు 140 లీటర్స్. నెక్స్ట్ వాటర్ తెలిసిన తర్వాత సిమెంట్ కంటెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో మీకు తెలుసు కదమ్మా, వాటర్ టు సిమెంట్ రేషియో తెలుసు, ఐ మీన్ రేషియో తెలుసు, వాటర్ కంటెంట్ తెలుసు. నెక్స్ట్ సిమెంట్ అనేది సి ఈజ్ ఈక్వల్ టు 140/0.4 చేస్తే ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్లీ 350 kg పర్ మీటర్ క్యూబ్ వస్తుంది. సో ఇక్కడ మీరు సిమెంట్ కంటెంట్ 350 kgs పర్ మీటర్ క్యూబ్ అని కనుక్కున్నారు. సో దీన్ని మనం ఎలా వెరిఫై చేసుకోవాలి ప్రాపర్గా ఉందో లేదనేది? అక్కడ మీకు ఇచ్చినాడు మినిమం సిమెంట్ ఇచ్చినాడు, మ్యాక్సిమం సిమెంటు ఇచ్చినాడు. సో ఆ రెండిటికి చూడండి, టేబుల్ 5లో IS 456కి వెళ్తే సివియర్ ఎక్స్పోజర్ కింద 320 kgs పర్ మీటర్ క్యూబ్ అని ఇచ్చినాడు. సో ఇక్కడ మీరు IS 456 టేబుల్ వెరిఫై చేయండి ఒకసారి. సో మీకు 350 వచ్చింది కాబట్టి 320 కంటే 350 ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఓకే. సిమెంట్ కంటెంట్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసింది ఓకే, యాక్సెప్టబుల్. 350 kgs పర్ మీటర్ క్యూబే తీసుకోండి. సో మినిమం 320 ఇచ్చాడు, మీకు 350 వచ్చింది అంటే యాక్సెప్టబుల్. మినిమం కంటే ఎక్కువ తీసుకున్నారు కాబట్టి సిమెంట్ ఎక్కువైనా కూడా ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్స్ కనుక్కోవాలి. సో ఇక్కడేనమ్మా కొన్ని క్లాజెస్ ఉన్నాయి, మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఈ కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ని వాల్యూమ్ ప్రపోర్షన్ చేస్తున్నప్పుడు ఏ జోన్ అని ఇచ్చినాడు? సో ఒక్క నిమిషం. సో మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ వచ్చేసి 20 mm, జోన్ 1 అని ఇచ్చున్నాడు. సో ఇందాక టేబుల్ 3లో మనం చూడొచ్చు. సో ఒకసారి టేబుల్ 3కి వెళ్ళండి. టేబుల్ 3 ఇక్కడ కోర్స్ అగ్రిగేట్ మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 20 mm. మీకు జోన్ కూడా ఇచ్చున్నాడు కదా, ఏ జోన్ అనేది? కన్ఫర్మింగ్ టు విచ్ జోన్? జోన్ 1 అని ఇచ్చినాడు. సో ఈ టేబుల్ 3లో సో టేబుల్ 3 జోన్ 1 మ్యాక్సిమం సైజ్ ఆఫ్ అగ్రిగేట్ వచ్చేసి 20 mm. సో ఇక్కడ ఎంత ఉంది వాల్యూ? జోన్ 1లో 20 mmకి 0.60 ఉంది కోర్స్ అగ్రిగేట్ వాల్యూమ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఉంది. సో బట్ ఇన్ ద ప్రజెంట్ కేస్ వాటర్ టు సిమెంట్ రేషియో ఈజ్ 0.40 తీసుకున్నాం. బట్ వాడిచ్చిన వాటర్ టు సిమెంట్ రేషియో ఏంటి? 0.5కి 0.60 కోర్స్ అగ్రిగేట్ వాల్యూమ్ ఇచ్చాడు. మనకి వాటర్ టు సిమెంట్ రేషియో వచ్చేసి 0.40 తీసుకున్నాం. సో కోర్స్ అగ్రిగేట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. సో ఫైన్ అగ్రిగేట్ని తగ్గించేదానికి కోర్స్ అగ్రిగేట్ని ఇంక్రీజ్ చేస్తాం. సో వాటర్ టు సిమెంట్ రేషియో అనేది 0.10కి లోయర్ చేసాం కాబట్టి, అలానే వాల్యూమ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ వచ్చేసి 0.02 టైమ్స్ని మనం ఇంక్రీజ్ చేస్తాం. ఒక్క నిమిషం. సో అక్కడ 0.1 టైమ్స్ డిక్రీజ్ చేసాం కాబట్టి 0.02 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఎలాగంటే ఈచ్ అండ్ ఎవ్రీ 0.05 చేంజ్కి ప్లస్ ఆర్ మైనస్ 0.01 టైమ్స్ చేంజ్ చేస్తాం. ఫర్ ఎవ్రీ రేట్ ఆఫ్
ఫర్ ఎవ్రీ చేంజ్ ఇన్ వాటర్ టు సిమెంట్ రేషియో ప్లస్ ఆర్ మైనస్ 0.5 చేంజ్ అయితే మనం కోర్స్ అగ్రిగేట్ని ప్లస్ ఆర్ మైనస్ 0.01 చేంజ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి దేర్ ఫోర్ కరెక్టెడ్ ప్రపోర్షన్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. సో ఇక్కడ మనం ఏం చేసాము, వాటర్ టు సిమెంట్ రేషియోని తగ్గించాము 0.4కి 0.5. సో దానికి మనం 0.02ని యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేయాలంటే మనకి ఎంత వచ్చింది, ఫస్ట్ 0.60 వచ్చింది. 0.60 ప్లస్ 0.02 యాడ్ చేస్తే ఏమవుతుంది 0.62. సో ఇది మన ఫైనల్ కోర్స్ అగ్రిగేట్ వాల్యూమ్. సో అదే ఇక్కడ ఇచ్చినాడమ్మా 0.62 అని. సో ఇక్కడ మనకి ప్లేసింగ్ ఎలా ఇచ్చినాడు, పంపబుల్ కాంక్రీట్ అని ఇచ్చాడు. సో పంపబుల్ కాంక్రీట్ కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్గా 10% రెడ్యూస్ చేయాలి. ఓకేనా. సో 10% రెడ్యూస్ చేస్తే 90% ఎంత 0.62లో 0.56. సో కోర్స్ అగ్రిగేట్ కానీ 0.56 అయితే రిమైనింగ్ 1 మైనస్ 0.56 ఎంత, అదే మన ఫైన్ అగ్రిగేట్ వాల్యూమ్ 0.44. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడవచ్చు కోర్స్ అగ్రిగేట్ ఫైన్ అగ్రిగేట్ వాల్యూమ్ ఫిక్స్ చేస్తాం. సో ఇప్పుడు మిక్స్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామమ్మా. సో మనం ఏ క్యాలిక్యులేషన్ చేసినా కూడా విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్ వాల్యూమ్ ఈచ్ అండ్ ఎవ్రీ 1 మీటర్ క్యూబ్కి క్యాలిక్యులేట్ చేస్తాం మిక్స్ ప్రపోర్షన్స్ని. తర్వాత అది వెయిట్ వైజ్ కేజెస్లో తీసుకుంటాం. ఓకేనా. సో ఫస్ట్ వాల్యూమ్ వైజ్ చేద్దాం. సో ఫస్ట్ మనము వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ 1 మీటర్ క్యూబ్ అని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఫర్ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ ఆక్యుపై చేస్తుంది, ఎంత వాల్యూమ్ ఆఫ్ ఫ్లై యాష్ అయితేనేమి, ఎంత వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఎంత వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్స్ ఆక్యుపై చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా. సో వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ చూడండి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఇందా చెప్పాం కదా, మాస్ ఆఫ్ సిమెంట్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ 1/1000. సో మాస్ ఆఫ్ సిమెంట్ ఎంత వచ్చింది, 270 kgs వచ్చింది. సో 270 kgs, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సిమెంట్ వచ్చేసి 3.15 ఇంటూ 1/1000 ఎందుకంటే వాల్యూమ్ చేస్తాం కాబట్టి 1/1000 0.086 మీటర్. సో లేదా అడిషనల్గా వాళ్ళు ఫ్లై యాష్ యాడ్ చేయమన్నారు కాబట్టి సో ఫ్లై యాష్ యాడ్ చేస్తాం, లేదంటే ఓన్లీ సిమెంటే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ వాటర్. సో వాటర్ ఎంత వచ్చింది ఇందాక 140 లీటర్స్ వచ్చింది. స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 1000 కాబట్టి నార్మల్గా సో 1 అయిపోతుంది. సో 140/1 ఇంటూ 1/1000 0.140 మీటర్ క్యూబ్ వాల్యూమ్. సూపర్ ప్లాస్టర్ యాడ్ చేయమన్నాడు కాబట్టి 2% ఆఫ్ సిమెంటేనియస్ మెటీరియల్. సో 2% ఎంతంటే 7 బై స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ దట్ సూపర్ ప్లాస్టర్ వచ్చేసి 1.145. సో మాస్ డివైడెడ్ బై స్పెసిఫిక్ గ్రావిటీ ఇంటూ 1/1000 చేస్తే ఈ కెమికల్ అడ్మిక్చర్ ఎంత తీసుకోవాలనేది కూడా సో వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ అయిపోయింది, వాల్యూమ్ ఆఫ్ వాటర్ అయిపోయింది. నెక్స్ట్ ఉండేది ఓన్లీ అగ్రిగేట్. సో మన టోటల్ సిమెంట్ వాల్యూమ్లో నుంచి కాంక్రీట్ వాల్యూమ్ ఈ వాటర్ సిమెంట్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే యూ విల్ గెట్ ద టోటల్ అమౌంట్ వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్. సో ఇక్కడ చేసింది. సో ఫస్ట్ ఏ మైనస్ B+C అంటే నథింగ్ బట్ ఏ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ 1 మైనస్ రిమైనింగ్ సిమెంట్ ఎంత వచ్చింది. నెక్స్ట్ వాటర్ క్యాలిక్యులేట్ చేసాము. నెక్స్ట్ అడ్మిక్స్ ఇలా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సబ్ట్రాక్ట్ చేసాము. సో 1లో నుంచి టోటల్ అమౌంట్ ఆఫ్ అగ్రిగేట్స్. సో అగ్రిగేట్స్ ఎంత పొజిషన్ 1లో 0.715 మీటర్. నథింగ్ బట్ 1లో
100 తీసుకుంటే 71% అనేది ఆక్యుపై చేసింది ఈ అగ్రిగేట్. చెప్పాను కదా 70 to 80% అనేది మ్యాక్సిమం వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్స్ కాంక్రీట్లో ఆక్యుపై చేస్తాయి. ఇక్కడ మనకి 71% ఆక్యుపై చేస్తుంది. ఈ 71%లో మీరు ఎంత కోర్స్ అగ్రిగేట్ ఎంత ఫైన్ అగ్రిగేట్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకేనా. టోటల్ వాల్యూమ్ వచ్చేసి 0.715 వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం అంటే మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. సో ఎలా చేస్తాం, ఇలా చెప్తాను కదా మీకు ఫార్ములా. సో ఇలా చెప్తాను కదా. సో ఎఫ్ అంటే నథింగ్ బట్ ఇక్కడ రేషియో ఎంత వచ్చింది టోటల్ అగ్రిగేట్కి 0.715. ఇక్కడ సో నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్ ఎంత ఉండాలనేది నాకు క్యాలిక్యులేట్ చేశాను. సో ఫస్ట్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్, నెక్స్ట్ కోర్స్ అగ్రిగేట్ వాల్యూమ్ ఎంత ఉండాలనేది క్యాలిక్యులేట్ చేసాం కదా టేబుల్లో చూసి 0.5. స్పెసిఫిక్ రేట్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ మీకు క్వశ్చన్లోనే ఇచ్చింది. సో వాల్యూమ్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి మల్టిప్లైడ్ బై 1000. సో ఎంత వచ్చింది ఇక్కడ 1097 kg. సో ఇప్పుడు టోటల్ మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. సో వాల్యూమ్ ఆఫ్ అగ్రిగేట్స్లో నుంచి మాస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ మాస్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్స్. సో ఫైన్ అగ్రిగేట్స్ మాస్ రావడానికి కూడా సేమ్ టోటల్ వాల్యూమ్ ఆఫ్ కాంక్రీట్ మల్టిప్లైడ్ బై వాల్యూమ్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్స్ 0.44. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్స్ క్వశ్చన్లోనే ఇస్తారు. ఇంటూ 1000 చేస్తే టోటల్ అమౌంట్ ఆఫ్ ఫైన్ అగ్రిగేట్స్ వచ్చింది 862 kg. సో ఫైనల్గా మీరు ఎంత సిమెంట్ కావాలో కనుక్కున్నారు, నెక్స్ట్ వాటర్ కనుక్కున్నారు, ఫైన్ అగ్రిగేట్ కోర్స్ అగ్రిగేట్ కనుక్కున్నారు. సో ఫైనల్గా మిక్స్ ప్రపోర్షన్ అనేది కంప్లీట్ అయింది. సో లాస్ట్లో మీరు కంక్లూజన్ ఏం రాయాలంటే ఇలా రాయాలమ్మా. ఓకేనా. మిక్స్ ప్రపోర్షన్స్ ఫర్ ద గివెన్ డేటా అని రాసేసి మీకు ఏదైతే ఇన్పుట్స్ ఇస్తారో అక్కడి నుంచి మీరు మిక్స్ ప్రపోర్షన్ క్యాలిక్యులేట్ చేశారు. సో ఎంత సిమెంటు, ఎంత వాటర్ కంటెంటు, ఎంత ఫైన్ అగ్రిగేటు, ఎంత కోర్స్ అగ్రిగేటు, అన్ని అడ్మిక్చర్స్ యాడ్ చేస్తే అడ్మిక్చర్ ఎంత, వాటర్ టు సిమెంట్ రేషియో మీరు ఎంత తీసుకున్నారు, ఇవన్నీ డేటా మీరు కంప్లీట్గా రాసేస్తే ఫైనల్గా కింద మీ ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా. ప్రాబ్లం ఇన్ సెన్స్ మీ మిక్స్ డిజైన్ కంప్లీట్ అయినట్టు. సో ఇప్పుడు మనం చూసిన మిక్స్ డిజైన్ M40కి ఇలానే మీరు సొంతగా M30కి కానివ్వండి, M20కి కానివ్వండి, ఏదైనా కూడా డిజైన్ చేయొచ్చు. అది మీ చాయిస్. ఓకేనా. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే క్లాజ్ ఇక్కడ నోట్ అని చూడండి. సో ఆల్ ద అగ్రిగేట్ షుడ్ బీ ఇన్ saturated surface dry condition. If otherwise, while computing the requirements of mixing water, allowance shall be made for the free surface moisture contributed by the fine aggregate and coarse aggregates. On the other hand, if the aggregates are dry, the amount of mixing water should be increased by an amount equal to the moisture likely to be absorbed by the aggregates. సో ప్రతి అగ్రిగేట్ కూడా మీరు తీసుకునేది శాచురేటెడ్ సర్ఫేస్ డ్రై కండిషన్లో ఉండాలి. లేదంటే మీరు ఆ కండిషన్లోకి తెప్పించాలి. ఒకవేళ డ్రై కండిషన్లో ఉందనుకోండి పూర్తిగా, సో సమ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఒకవేళ వాటర్ అబ్జార్ప్షన్ కానీ ఉందంటే వాటర్ అబ్జార్బ్ చేస్తుంటే ఎక్స్ట్రా అడిషన్ ఆఫ్ వాటర్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఒకసారి ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ ఫ్లై యాష్ అనేది యూటిలైజ్ చేశారు కాబట్టి ఎంత 30% వాడారు. సో టోటల్
సారీ సార్, ఐ స్కిప్డ్ ఇన్ టు అనదర్ ఎగ్జాంపుల్. బట్ మొత్తం సేమ్గానే ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ఓన్లీ సో ఇది ఫైనల్. మీ డేటా ఇలా కంక్లూడ్ చేయాలి, ఎంత సిమెంటు, ఎంత వాటరు, ఎంత ఫైన్ అగ్రిగేటు, ఎంత కోర్స్ అగ్రిగేట్ అనేది. సో ఇక్కడ మనకి సిమెంట్ 350 kg/m3, వాటరు, ఫైన్ అగ్రిగేటు, కోర్స్ అగ్రిగేటు, కెమికల్ అడ్మిక్చర్, వాటర్ టు సిమెంట్ రేషియో, ఈ డేటాతో మనం క్లోజ్ చేస్తాం. సో ఒకవేళ ఫ్లై యాష్ కానీ వాడమన్నాడు అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే టైప్ ఆఫ్ మినరల్ అడ్మిక్చర్ ఫ్లై యాష్ యాడ్ చేయమన్నారు. సో కన్ఫర్మింగ్ టు IS 3812 ఫ్లై యాష్ అనేది అప్ టు 30-40% యాడ్ చేయొచ్చమ్మా ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ప్రకారం. సో వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటంటే అదే. సో వచ్చిన టోటల్లో ఒక 30% ఫ్లై యాష్ని యాడ్ చేశారు, అంటే రీప్లేస్ చేశారు సిమెంట్కి. సో మీకు ఇక్కడ ఎంత వచ్చింది, సిమెంటు 350 kg వచ్చింది. 350లో 30% ఫ్లై యాష్ రీప్లేస్ చేయండి, సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ 35 kg పోతుంది. సో అప్పుడు 315 kg సిమెంట్ ఉంటుంది, 35 kg వచ్చేసి ఫ్లై యాష్ ఉంటుంది. ఓకేనా? సో స్టిల్ ఎనీ అదర్? సో ఇక్కడ కొన్ని ఇంకా నోట్స్ ఉన్నాయి. నోట్ 2 చూడండి. The slump shall be measured and water content and dosage of admixture shall be adjusted for achieving the required slump based on trials. If required, the mixed proportion shall be remarked for the actual water content and checked for durability requirements. 2 more trials have to be performed with a variation of 10% of water cement ratio shall be carried out. Graph between 3 water cement ratios. However, the durability requirements shall be met. సో ఇదంతా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే. లాస్ట్ ఈ నోట్స్ చూస్తే అర్థమవుతుంది, మీకు రిక్వైర్మెంట్ని బట్టి ఏదైనా కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాటర్ టు సిమెంట్ రేషియో కానివ్వండి, లేదంటే వాటర్ కంటెంట్ కానివ్వండి, లేదంటే అడ్మిక్చర్స్ కంటెంట్ కానివ్వండి. ఇట్ మే బి కెమికల్ అడ్మిక్చర్ ఆర్ యూ మే యూటిలైజ్ మినరల్ అడ్మిక్చర్, ఎనీథింగ్ యూ కెన్ డూ. బట్ ఫైనల్లీ యూ హ్యావ్ టు డూ ద మిక్స్ ప్రపోర్షనింగ్ ఎట్ లాస్ట్. ఇక్కడ మీకు ప్రజెంట్ చేసింది కదా, సిమెంటు, వాటరు, ఫైన్ అగ్రిగేటు, కోర్స్ అగ్రిగేటు ఎంత వచ్చిందనేది మీరు డెఫినెట్గా క్యాలిక్యులేట్ చేసి లాస్ట్లో రాయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ సెషన్ ఆన్ మిక్స్ డిజైన్ ఆఫ్ కాంక్రీట్ బై ఇండియన్ స్టాండర్డ్ మెథడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ IS 10262 కోడల్ ప్రొవిజన్. Okay, each and everyone go through this, the most important in your life. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా డిజైన్ సైడ్ వెళ్ళండి, లేదు సైట్లోకి వెళ్ళండి, ఎక్కడైనా కూడా ఈ మిక్స్ ప్రపోర్షనింగ్ అనేది మీకు యాజ్ అన్ ఇంజనీర్ బీటెక్ గ్రాడ్యుయేట్ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో మిక్స్ ప్రపోర్షన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. సో మిక్స్ డిజైన్ ప్రొసీజర్ వచ్చేసి ఇదమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే 5th చాప్టర్లో ఉండేది ఓన్లీ 2 మెథడ్స్, ఇండియన్ స్టాండర్డ్ మెథడ్, అమెరికన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ మెథడ్ మీకు సిలబస్లో ఉండేది. వాళ్ళు ఏమడుగుతారంటే డైరెక్ట్ క్వశ్చన్ థియరిటికల్గా రాయమంటారు, లేదంటే ఇలా ఒక డేటా ఇచ్చేసి మిక్స్ డిజైన్ని చేయమంటారు. ఓన్లీ 2 questions. ఇట్ మే బి దే మే ఆస్క్ ఎనీ 2 మెథడ్స్లో ఒక మెథడ్ అడుగుతారు. అంటే మీకు ఈ యూనిట్లో ఉండేది 4 questions. స్టెప్ వైజ్ రైట్ డౌన్ ద స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఆఫ్ మిక్స్ డిజైన్ బై ఇండియన్ స్టాండర్డ్ మెథడ్ అంటారు, లేదంటే రైట్ డౌన్ ద స్టెప్ వైజ్ ప్రొసీజర్ ఫర్ మిక్స్ డిజైన్ ఆఫ్ కాంక్రీట్ బై అమెరికన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ మెథడ్, ACI మెథడ్ అంటారు. ఈ 2 థియరీ క్వశ్చన్స్ కాకపోతే ప్రాబ్లమాటిక్ వైజ్ డిజైన్ అని చేసి ఇలా డేటా ఇస్తారు.
ఈ డేటా ఇచ్చేసి బై యూజింగ్ ఏసీఐ మెథడ్ ఆర్ బై యూజింగ్ ఐఎస్ మెథడ్ అంటారు. ఈ 4 క్వశ్చన్సే ఉంటాయి మీకు ఎగ్జామ్కి కూడా. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఫైన్. థ్యాంక్ యూ. బీ సేఫ్.